ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను ఈరోజు గుంటూరులో ఒక మెయిన్ రోడ్డు మీద వెళ్తుంటే ఒక 7-8 కళ్యాణ మండపాలు చూశాను. 7-8 కళ్యాణ మండపాల్లో కూడా పెళ్ళిళ్ళు కాదు, నూతన వస్త్ర బహుకరణ, ఓణీల బహుకరణ, పంచెల బహుకరణ అని భారీ ఎత్తున ఫ్లెక్సీలు వేసి ఫంక్షన్లు చేసుకుంటున్నారు. అంటే ఫంక్షన్ చేసుకోవడం తప్పు కాదు, కానీ నిజంగా మన గుంటూరు అంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఆర్థికంగా జనాలు అంత అభివృద్ధి చెందారా? నిజంగా మరి అంత అభివృద్ధి చెందితే మరి గవర్నమెంట్ ఈ ఉచితాలు ఎందుకు ఇస్తున్నట్టు? ఏదైనా కూడా ఈ డబ్బులు విచ్చన్నంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అంటే మామూలుగా అవసరం పెళ్ళికి పెడితే అది వేరుగా విధంగా ఉంటుంది. మామూలుగా పంచల ఫంక్షన్లు, ఓడీల ఫంక్షన్లు, దానికి కూడా ఈ విధంగా బీభత్సంగా పెళ్లి చేసినట్టు 10 లక్షల నుంచి 10 లక్షల దాకా ఖర్చు పెడతారంటే జనాల యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో బాగా అభివృద్ధి చెందినట్టే. కానీ ఈ దేశంలో, రాష్ట్రంలో ఎవరయ్యా గొర్రెలంటే ప్రభుత్వ ఉద్యోగులు. ఎందుకంటే వీళ్ళ దగ్గర మటుకి ముక్కు పిండి మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేస్తారు. అదే సాధారణ వ్యక్తి వాడి 10 ఎకరాల పొలం ఉన్నా కానీ, లేకపోతే ఏదో పెద్ద బిజినెస్ అయినా కూడా వాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం ప్లస్ తెల్ల కార్డు ఉండిద్ది, వాడికి వచ్చిన నష్టమే ఉండదు అనమాట. మరి గవర్నమెంట్ ఎందుకు ముద్రించడం చేస్తుందో మరి ఇది మాకు ఎంప్లాయీస్ పరంగా రావాల్సినటువంటి ఎంప్లాయీస్ నోళ్ళు కొట్టేసి ఈ ఓట్లు వేటలో మాకు కొనసాగుతుందన్నమాట. ఇది ఎక్కడ ఎక్కువ జరుగుతుందంటే మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఒకదానికి పోటీ పడతారు ఈ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అన్నమాట. మరి ఈ విషయంలో మటుకి మరి ఈసీ కూడా విషయంలో కూడా స్పందించాలి. ఎందుకంటే ఈసీ నేను ఎందుకు అడుగుతానంటే, ఒక పార్టీ నేను అధికారంలోకి వస్తే ఈ చేస్తా అని చెప్పి హామీలు ఇచ్చి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకపోతే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ఈసీయే కదా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది. ఈసీ ఆ పార్టీ మీద ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోదు? వాళ్ళు దొంగ వాగ్దానాలు చేసేసి వచ్చి మేము ఉద్యోగులకు ఈ చేస్తాం అని చెప్పి గవర్నమెంట్ మా చేత ఓట్లు వేయించుకొని చివరికి మాకు నోట్లో మట్టి కొట్టి మమ్మల్ని చేస్తుంటే మరి ఈసీ ఏం చేస్తుంది? ఈసీ కూడా స్పందించి దాని మీద చర్యలు తీసుకోవాలా? అలానే ఈ చిన్న ఫంక్షన్ల పేరుతో ఈ ఓణీలు, లంగా, ఈ ఫంక్షన్లు ఇవన్నీ చేసే వాళ్ళ మీద కూడా ఐటీ రైడ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసి కొట్టుకోవాలి. ఎందుకంటే డబ్బులు అందరం ఇస్తేనే దేశం అభివృద్ధి చెందింది, ఒక ఉద్యోగులు ఇస్తేనే కాదు. కాబట్టి ఈ విషయంలో స్పందించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం.